హైదరాబాద్ గడ్డి అన్నారం డివిజన్లోని పిఎన్టీ కాలనీలోని 39 అడుగుల మట్టి గణేష్ విగ్రహానికి కర్రపూజ చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించాలని అన్నారు. మట్టి గణపతి విగ్రహాలను ఇంట్లోనే నిమజ్జనం చేసి ఆ మట్టిని పెరట్లో మొక్కలు పెంచేందుకు ఉపయోగించాలన్నారు. గత 9 ఏళ్లుగా శ్రీ గణేష్ భక్త యువ మండల్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహ ఏర్పాటు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ओम शांति 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 बोल गणेश महाराज की अयं मुहूर्त सुमुहूर्तोस्तु सुमुहूर्तकाले सूर्यादिनवानां ग्रहाणां फलदान कल्पोक्त प्रकारेण सकल फलावाप्तिरस्तु क्षम्यो रावणीमहे गातुं यज्ञाय 39 అడుగుల విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని ఎకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్న రానున్న వినాయక చవితి సందర్భంగా మరి పర్యావరణానికి హాని కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడే చాలా గత 7 years గా ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తూ ఉంటుంది కాబట్టి హైదరాబాద్ లో ఉన్న గణేష ఉత్సవాలు చేసి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా మట్టి విగ్రహాలనే పెట్టండి. మరి ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసే టైంకు మరి వచ్చిన మట్టిని మీ ఇళ్లలో పూల తొట్టిలో కానీ లేకపోతే మీ ఇళ్లలో ఉన్న పెరట్లో కానీ పెట్టుకుంటే ఏంటంటే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతుంది. మీ యొక్క మీరు కూడా ఒక సిటిజన్ యొక్క బాధ్యత నెరవేర్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలను పెట్టాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మండలి ఆధ్వర్యంలో 39 అడుగుల విగ్రహాన్ని మట్టి విగ్రహం